ఇది ప్రస్తుతం ఓ రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా యుగం లేదా వదంతుల యుగం. సరదాగా కామెడీగా ఇంట్లో కూర్చుని మాట్లాడుకునే అంశాలు పెద్ద పెద్ద వైరల్ అయిపోతూ ఉంటుంటాయి. జబర్దస్త్ జోకులు నిజ జీవితంలో మాట్లాడేసుకుంటున్నటువంటి రోజులు. ఇందులో భాగంగా కొత్త మీమ్స్ ఏంటయ్యా అంటే, ఒకటి మొన్ననే చెప్పుకున్నాం, క్రికెట్కి సంబంధించి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడు. సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ హయాంలో వరల్డ్ కప్ గెలిచారు. 2 సార్లు కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడే 2 వరల్డ్ కప్పులు గెలిచారు. 2007లో వన్డే కప్ అయినా, 2011లో T20 అయినా, 2011 వరల్డ్ కప్ వన్డే కప్లు అయినా ఇవన్నీ గెలుచుకొచ్చింది కాంగ్రెస్ టైంలోనే. 83లో కూడా కాంగ్రెస్ టైంలోనే సాధ్యమైంది. బీజేపీ వచ్చాక ఒక్క కప్పు గెలవలేదు, ఎప్పుడు ఫైనల్స్లో ఓడిపోతుంది. సరే, ఇప్పుడు గెలిచారు. వెంటనే అప్పుడు 2 కదా అని మాట్లాడేవాళ్ళు. అంటే ఇది ఒక పనిపాట ఉబుసుపోక మాట్లాడుకునేటువంటి మాట. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాన్ని లింకప్ చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే, కూటమి విజయం సాధించింది, కల్కి బ్లాక్ బస్టర్ అయింది, ఇండియా T20 వరల్డ్ కప్ విజయం సాధించింది. కల్కి బ్లాక్ బస్టర్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా కొత్త ప్రభుత్వానికి? లేకపోతే కనుక ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? డబ్బులు మాత్రం బాగా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. సినిమా హిట్ కాకపోతే డబ్బులు వచ్చేవి కాదు. అయితే దానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా? కానీ ఇట్లా మాట్లాడుకునే సందర్భం. అట్లాగే వరల్డ్ కప్కి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉంటుందా? కానీ మాట్లాడుకునే సందర్భం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికలో ఎవరైనా హీరోలు అవ్వచ్చు, ఎవరైనా విలన్లు అవ్వచ్చు.